ఈ ధనకాంక్ష అనేదానికి అంతు లేకుండా పోయింది. ఇదివరకు పూర్వం వాళ్ళలో వేలు లక్షల వరకు ఉంటే చాలా గొప్పగా భావించేవారు. మా చిన్నతనంలో ఎన్టీ రామారావు గారిది లక్షాధికారి అని సినిమా వచ్చింది. మేము అప్పుడు లక్షాధికారిట అని ఆశ్చర్యంగా చూసాం. అప్పుడు లక్షలు ఉండడం చాలా గొప్ప, ఎందుకంటే ఎకరం పొలం అప్పుడు 1000 రూపాయలు. లక్ష ఉందంటే వాడికి 100 ఎకరాల పొలం ఉన్నట్టు లెక్క. అందుకే లక్షాధికారిట అని ఎగపడి చూసాం సినిమా. తర్వాత కోటీశ్వరుడు కూడా వచ్చింది. ఇప్పుడు కోటీశ్వరుడు తీసినా ఎవరూ చూడరమ్మా. కాలేజీ స్టూడెంట్ని గట్టిగా పలకరిస్తే నా దగ్గర ఉన్నాయి ₹1,00,00,000 నీకు కావాలంటాడు. ఇవాళ పరిస్థితి వాడి క్రెడిట్ కార్డులో ఉన్నాయి. కోటీశ్వరుడు కూడా లెక్క కాదు. అంత మారిపోతుంది ప్రపంచం అని 5,000 ఏళ్ల క్రితమే కృష్ణుడు ఊహించి చెప్పాడు. ఆ డబ్బు సంపాదించడం అనే కాంక్ష ఎలా ఉంటుంది అంటే, ఇదం అద్య మయా లబ్ధం, ఇదం అద్య మయా లబ్ధం, ఇప్పటికి నేనెంత సంపాదించా, ఇమం ప్రాప్స్యే మనోరథం, ఇమం మనోరథం ప్రాప్స్యే, దీంతో ఈ కోరికలన్నీ తీర్చుకుంటా. అది అయిపోయాక తర్వాత ఏమిటో తెలుసా, ఇదమస్తి, ఇంత సొమ్ము నాకుంది, ఇదమపి మే పునర్ధనం భవిష్యతి, నా దగ్గర 10 కోట్లు ఉన్నాయి, ఇంకా 50 కోట్లు వచ్చే సంవత్సరం వ్యాపారంలో వస్తాయి, 50 10 కలిపితే 60, ఈ 60 కలిపి మా అబ్బాయికి ఇస్తా. ఇదే జరిగింది. 60 కోట్లు సంపాదించి ఇప్పుడు పట్టుకెళ్ళి కొడుకు ఇస్తాడు. ఎందుకని? వాడు అస్తమానం దువ్వి కుక్క పిల్లని దువ్వినట్టు దువ్వి, నాన్న నీకోసమేరా, నాన్న నీకోసమేరా అంటే వాడు కూడా ఏమనుకుంటాడు, ఇదంతా నా కోసమే, నాన్నకి అక్కర్లేదు అనమాట అని నాన్నగారిని పంపించేస్తాడు. ఎందుకంటే మీరే చెప్పారుగా నా కోసమని. సరిగ్గా కృష్ణుడు ఎంత బాగా ఊహించి చెప్పాడమ్మా. మీరు పెద్దవాళ్ళు కాకపోవచ్చు కానీ పెద్ద అయిన తర్వాత మీకు ఈ పరిస్థితి ఖాయం. అనవసరంగా సంపాదిస్తే కోరికలకు అంతు అనేది లేదు. ఇమం ప్రాప్స్యే మనోరథం. పిల్లలు లేని వాళ్ళని మీరు చూడండి, ఏమిటో పిల్లలు లేరండి అది ఒక్కటే కోరిక అంటారు, అంతే కదా. ఎప్పుడు పలకదు. పిల్లలు కలిగారనుకో, పుట్టాడు కానండి అర్భకుడండి, ఆ ఆరోగ్యాలు కూడా బాగున్నాక వాళ్ళ అబ్బాయి 4వ తరగతి చదువుతుంటే, మీ వాడు టెక్నో స్కూల్లో చదువుతున్నాడండి అని అనండి ఆవిడతోటి. చదువుతున్నాడు కానండి లెక్కల్లో డల్లండి, మరి అదో కూడా ఇప్పుడు ఇదే కదా కోరిక. ఇప్పుడు లెక్కలు బాగుండాలి, ఆ లెక్కలు కూడా బాగున్నాక వాడు 10వ తరగతి వచ్చాక మీ వాడు 10th క్లాస్ అంటే 10th అవ్వాలి కదండి. 10th పెద్ద గండమండి ఈ రోజుల్లో, ర్యాంక్ రావాలి కదండి. 10th కూడా అయ్యాక ఇంటర్మీడియట్లో చేరాక ఇంటర్మీడియట్ అవ్వాలండి, ఇంటర్మీడియట్ ముఖ్యమని 10th ఏముందండి, ఎవరైనా అవుతారండి. ఎంసెట్ అవ్వాలి కదండి, ఎంసెట్ కూడా ర్యాంక్ వచ్చాక ఇంజనీరింగ్ కాలేజీలో మంచి బ్రాంచ్ రావాలి కదండి. 3 Eలు 3 Cలు 3 Dలు ఉండాలి కదండి. అప్పుడు అది కూడా వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ అయ్యాక మంచి ఉద్యోగం రావాలి కదా. ఈ కోరికలకు అంతు లేదమ్మా ఇంకా తల్లి కోరేవాడికి. ఆ ఇంజనీరింగ్ అయిపోయి ఉద్యోగం కూడా వచ్చిందండి, TCSలో వచ్చిందండి, కానీ ప్యాకేజీ బాగుండలేదండి, కొంచెం లీకేజీ ఉందండి. ప్యాకేజీ కూడా బాగున్నాక మీ అబ్బాయికి ప్యాకేజీ కూడా బాగుందమ్మా అంటే ఏమో పెళ్ళి అవ్వట్లేదండి. సరిగ్గా ఇదేనమ్మా, నేను ఉదాహరణ విస్తృతంగా చెప్పాను కానీ కృష్ణుడు దీన్ని సంక్షిప్తంగా చెప్పాడు. ఇమం ప్రాప్స్యే మనోరథం, నాకు ఈ కోరిక తీరింది అనుకోవడానికి వీలు లేదు, దాని మీద ఇంకో కోరిక పుడుతూనే ఉంటుంది. మనిషి పోయే వరకు ఈ కోరికలు ఉంటూనే ఉంటాయి. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఇవి తీరవు, ఎన్ని కోరికలు తీరినా ఇంకా పుడుతూనే ఉంటాయి. దీనికి ఒకటే మందు ఏమిటంటే, మూలంలో మొక్క పెరగకుండా కిరసనాయలు పోసినట్టుగా గోడలో మొక్క పెరుగుతుంది అనుకోండి, గుడిగోడలో మొక్కలు పెరిగితే మీరు గమనించండి, రావి మొక్కలు అవి ఏం చేస్తారో తెలుసా, గుడిగోడలో పెరిగితే ప్రమాదం, ఎందుకంటే గోడ చిలిపోతుంది. ఆ బాగా విత్తనం దశలో ఉండి చిన్న ఇదిగా ఉన్నప్పుడు కిరసనాయలు పోసేస్తారు, ఇంక పెరగదు అది. ఈ కోరికలనే మొక్కలు కూడా మనం కిరసనాయలు పోసేయాలి. ఎన్ని తీసినా ఇలాగే ఉంటూనే ఉంటాయి, ఏది వస్తే అది వస్తుంది, పోయేది పోతుంది, పోనే అని తెగింపుకు వస్తే హాయిగా ఉంటాడు. అది పొందకపోతే దైవ విభాగం నుంచి ఆసుర విభాగంలోకి వెళ్ళిపోతాం మనం ఆ కోరికలు తీర్చుకుందుకు. అందుకని కోరికలను తగ్గించుకోండి, ఎంత సంపాదించినా సరిపోదు, ఎన్ని కోరికలు తీరినా సరిపోవు అనే కృష్ణ పరమాత్మ మనకి చెబుతున్నాడు. ఇదమద్య మయా లబ్ధం, ఇమం ప్రాప్స్యే మనోరథం, ఇదమస్తి ఇదమపి మే భవిష్యతి పునర్ధనం. Download Moj.